నమస్తే, వెల్కమ్ టు అవనీ న్యూస్ నెట్వర్క్. ఈ మధ్య ప్రభుత్వాలకు భూముల మీద ఆశ బాగా పెరుగుతున్నది. ఈ మధ్య కాదు, చాలా కాలంగా ఇది నడుస్తున్నది. భారతదేశం మొత్తంగా కూడా భూముల మీద, ప్రభుత్వ భూములు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం మీద, కార్పొరేట్లకు అప్పచెప్పడం మీద ప్రభుత్వాలు బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ పని చంద్రబాబు హయాం నుంచే మొదలైంది. అది పీక్ లెవెల్కు చేరింది. ముఖ్యంగా తెలంగాణలో చాలా ప్రభుత్వ భూములు ఉన్నాయి. నిజాం పరిపాలన వల్ల నిజాం హ్యాండ్ ఓవర్లో ఉన్న వేలాది ఎకరాల భూములు ఉన్నాయి, భూదాన్ భూములు ఉన్నాయి. ఇట్లా రకరకాల భూములు ప్రభుత్వ చేతుల్లో ఉన్నాయి. అవి కనీస ఇల్లు లేని పేదవాళ్ళకి ఇచ్చే బదులు ప్రైవేట్ కంపెనీలకు, కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి, అతి తక్కువ ధరకు కట్టబెట్టి, లేకపోతే ఫ్రీగా కట్టబెట్టి, లేదా లీజు పేరుతో కట్టబెట్టి, సంవత్సరానికి ₹1, ₹2 పేరుతో కట్టబెట్టి దాంట్లోంచి కమిషన్లు తీసుకునే పద్ధతి బాగా పెరిగిపోయింది. అంతకుముందు చంద్రబాబు అలాగే భూములు కట్టబెట్టాడు. ఇప్పుడు ఏపీలో కూడా అదే పని చేస్తున్నాడు ఆయన. వైఎస్ రాజశేఖర రెడ్డి అదే పని చేశాడు, కేసీఆర్ అదే పని చేశాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నాడు. పేదల ఇల్లు కట్టుకున్న చోట వాళ్ళను కూల్చేసి మరి కార్పొరేట్లకు భూములు ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఖమ్మం వెలుగుమట్ల అనే దగ్గర చూసాము. ఎంత దారుణమైన పరిస్థితి, ఎన్ని వందల ఇళ్లను కూలగొట్టింది రాష్ట్ర ప్రభుత్వం చూసాం. అది భూదాన్ భూములు. అనేక ఏళ్లుగా అక్కడ పేదలు ఇల్లు కట్టుకొని ఉన్నారు. కొంతమంది గుడిచెలు వేసుకున్నారు, కొంతమంది వాళ్ళ స్తోమతను బట్టి చిన్న ఇల్లు కట్టుకున్నారు. ఎవరు బిల్డింగులు, పెద్ద 3 అంతస్తులు 4 అంతస్తులు బిల్డింగ్లు కట్టుకోలేదు. భూదాన్ భూములు అంటే వినోబా భావే దేశంలో భూమి కోసం సాయుధ పోరాటాలు పెరిగిపోతున్న తరుణంలో కొన్ని వేల ఎకరాలు భూస్వాముల చేతుల్లో భూములు ఉన్నప్పుడు పేదలు మరింత పేదలుగా మారిపోయి తిరగబడే పరిస్థితి వచ్చి సాయుధ పోరాటాలు జరుగుతున్న తరుణంలో ఆ సాయుధ పోరాటాలు జరగకుండా ఉండడం కోసం సరే కొంత సంస్కరణ అనుకోవచ్చు. దాన్ని పూర్తి మార్పు కాదు, కానీ కొంత సంస్కరణగా వినోబా భావే ఈ భూస్వాములందరికీ పిలుపునిచ్చాడు. భూములు మీ అంతలో మీరు భూములు ఇవ్వండి, పేదవాళ్లకు పంచుదాం అనే దాంతో కొన్ని వేల ఎకరాలు భూములు తెలంగాణలో ఆయన వినోబా భావే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి చాలామంది భూస్వాములు భూములు ఇచ్చారు. ఆ భూములని పేదవాళ్ల కోసం మాత్రమే, పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవడానికో లేకపోతే ఇంకో అవసరం కోసమే ఇవ్వాలనేది ఆ రోజు వినోబా భావే ట్రస్ట్ చెప్పింది. ఇప్పుడు ఆ భూదాన్ ట్రస్ట్ ఇప్పటికీ ప్రభుత్వ అధీనంలో నడుస్తుంది. గతంలో భూదాన్ భూములు చాలామంది పేదవాళ్లకు 100, 120 గజాలు, 60 గజాలు ఇల్లు కట్టుకోవడానికి పట్టాలు ఇచ్చారు. అట్లనే ఖమ్మం జిల్లా వెలుగుమట్లో భూమి కూడా భూదాన్ భూమి, అది కూడా పేదలకు పట్టాలు ఇచ్చారు. చాలా ఏళ్ళుగా ఆ భూముల్లో పేదవాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. దానికి ప్రభుత్వం పర్మిషన్లు ఇచ్చింది, ప్రభుత్వం దానికి కరెంటు కనెక్షన్లు ఇచ్చింది, ఇంటి నెంబర్లు ఇచ్చింది, అన్ని రకాలుగా అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం సడన్గా ఇవాళ ఆ భూములు ప్రభుత్వానివి కాబట్టి మొత్తం ఖాళీ చేయాలని మొదలుపెట్టింది. ఖాళీ చేయాలని సడన్గా ఆ ఇళ్ల మీద పడి దారుణంగా కూల్చేసింది. మొత్తం వందలాది ఇళ్లను కూల్చేసింది. ఇల్లు లేకుండా రోడ్డు పాలైపోయారు. మొత్తం జనం ఏడుస్తున్నారు. వాళ్ళ దుఃఖం ఎవరు ఆపలేకపోతున్నారు. ఏ రాజకీయ పార్టీ కూడా వాళ్ళకు అండగా నిలబడి ప్రభుత్వంతో ఫైట్ చేసిన పాపన పోలేదు. ప్రభుత్వం దానికి చాలా కారణాలు చెప్తుంది. రకరకాల ఇది ప్రభుత్వ భూమి, వాళ్ళకు పట్టాలు లేవనో, ఈ అనుమతులు లేవని కథలు చాలా చెప్తున్నది. కానీ నిజానికి వాళ్ళు పట్టాలు ఉన్నాయి, వాళ్ళకి పట్టాలుండి ఆ భూమిలో ఇల్లు కట్టుకొని చాలా కాలంగా ఇల్లు కట్టుకొని ప్రభుత్వ అనుమతులతో ఇల్లు కట్టుకునేది. పోనీ పట్టాలు లేవని అనుకుందాము ఒక క్షణం కోసం. భూదాన్ భూమి ఉన్నదే పేదలకు ఇవ్వడానికి కదా, 60 గజాలు 100 గజాలు ఇవ్వడానికి కదా పేదలకు. మరి దాన్ని నువ్వు తీసుకొని రేపు కార్పొరేట్లకు ఇవ్వడానిక? ఆరోపణలు వస్తున్నాయి, చాలా ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి, ప్రజలు కూడా చేస్తున్నారు. కొంతమంది కార్పొరేట్ల కన్నుబడింది దాని మీద. 1-2 కాంగ్రెస్ నాయకులు దాన్ని ఎట్లయినా తమ చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రభుత్వం ఈ పనులు చేస్తుంది అనేది ఆరోపణలు వస్తుంది. గతంలో పేదలకు ఆ భూమి ఇచ్చినప్పుడు చాలా తక్కువ రేటు ఉండేది. సహజంగానే గతంలో భూముల రేట్లు తక్కువ ఉండేవి. ఇప్పుడు ఆ దగ్గరలో కలెక్టరేట్ వచ్చింది, కొత్త కలెక్టరేటు. ఆ భూమి విలువ 250 కోట్ల దాకా పోయింది. ఇప్పుడు 250 కోట్ల రూపాయల ఆస్తి ప్రభుత్వం పేదలకు ఇవ్వడానికి ఇష్టం లేదు ప్రభుత్వం. రేపు ఏ కార్పొరేట్ల కట్టబెడుతుందో, ఏ పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతుందో చూడాల్సి ఉంది. అది కోట్ల రూపాయల భూములు కార్పొరేట్లకు, పారిశ్రామికవేత్తలకు ఇచ్చి పేదవాళ్ళకు గజం భూమి కూడా ఇవ్వని పరిస్థితి రాష్ట్రంలో, దేశంలో ఉందంటే
సిగ్గుపడాల్సిన అంశం. జీవించే హక్కు రాజ్యాంగం మనకిచ్చింది. జీవించే హక్కు అంటే కనీసం ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో జీవించలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ప్రభుత్వం జాగా ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు అని ఇప్పుడు ఇల్లు కట్టిస్తుంది కదా పేదలకు. మరి వాళ్ళే కట్టుకుంటామంటున్నారు. ఉన్న భూమి నువ్వు గుంజుకోవడం ఎందుకు? మరి దాదాపు 1000 మంది పోలీసులు ఆ ఏరియాను చుట్టుముట్టి దాడులు చేసి బుల్డోజర్లతో మొత్తం కూల్చిపడేశారు. శ్మశానంలా ఉంది. డ్రోన్ విజువల్స్ కొన్ని సోషల్ మీడియాలో మనకు కనబడతాయి. మొత్తం ఇళ్లను కూల్చిపడేశారు. ఒక శ్మశానం తలపిస్తుంది అక్కడ మనం చూస్తే వాళ్ళ పరిస్థితి. ఇట్లా ప్రభుత్వాలు ఎందుకు చేస్తున్నట్టు? ఇక ఇక్కడ మన హైదరాబాద్లో మూసి క్లీన్ చేయడం, అద్భుతంగా నదిలా తయారు చేయడం అనేది అందరికీ, హైదరాబాద్ ప్రజలకే కాదు అందరికీ మంచిది. ఒక మురికి కాలువ నగరం నడిబొడ్డు నుంచి వెళ్తూ ఉండడం అనేది అనారోగ్యమే కాదు, ప్రజల జీవితాలను నాశనం చేసే పని అది. ఆ చుట్టుపక్కల జీవించే వాళ్ళ మొత్తం జీవితాలను నాశనం చేసే పని అది. ఒక అద్భుతమైన నది ఒక మురిక కాలువగా మారడానికి కారణం ఎవరు అనేది పట్టించుకోరు. పట్టించుకోకపోయారు. దాన్ని క్లీన్ చేస్తామనే ప్రాజెక్టు పేరుతో అందరూ మొదలుపెట్టి, అంతకుముందు వైఎస్, కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి నందనవనంగా చేస్తాం, అందాల సుందరంగా తీర్చిదిద్దుతాం, మూసి క్లీన్ చేస్తాం, చుట్టుపక్కల అద్భుతంగా డెవలప్ చేస్తాం. ఆ పేరుతో ఇప్పుడు మూసి ఈసా నది కలిసే దగ్గర గాంధీ విగ్రహం ఉంది, అక్కడ గాంధీ ఘాట్. అక్కడ ఇప్పుడు అతిపెద్ద గాంధీ విగ్రహం పెట్టి గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అనేది ఒకటి మొదలు పెట్టబోతుంది. క్లీనింగ్ ఈ మూసి ప్రాజెక్టులో భాగంగానే అదొక ప్రాజెక్ట్. 5,000 కోట్లతో ఆ ప్రాజెక్ట్ అట. ఒక పెద్ద 300 అడుగులో 400 అడుగులో ఒక గాంధీ విగ్రహాన్ని, ఒక మ్యూజియంని, ఇంకేదో రకరకాల పెడతారు. 5,000 కోట్లు దానికి. మూసి క్లీన్ చేయడానికి కాదు, గాంధీ విగ్రహం పెట్టి చుట్టుపక్కల పార్కులు ఏర్పాటు చేసి ఆ చుట్టూ ల్యాండ్ రేట్లు విపరీతంగా పెంచేయడము, కార్పొరేట్లకు ల్యాండ్లు ఇచ్చేయడం, ఇది కార్యక్రమం. అంతవరకు ఉంటే బాగానే ఉంటుంది. దాంట్లో భాగంగా అప్పటికి అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, వాటన్నిటిని కూల్చేసి తమ అధీనంలోకి తెచ్చుకోవడం. ఈ భూమి మీద ప్రభుత్వ కన్ను ఆశ ఎంత దుర్మార్గంగా మారిపోతుందంటే, ఎన్నో ఏళ్ళు కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి శ్రమ చేసి పైసా కూడబెట్టుకొని కట్టుకున్న ఇళ్ళు ఒక్క నిమిషంలో కూల్చిపడేస్తున్నారు. ఇక్కడ ఇంకా కూల్చేయడం మొదలుగాలే మూసి దగ్గర, కానీ కూల్చేస్తారు రేపో మాపో. దానికి కారణం ఏం చెప్తున్నారు? అది బఫర్ జోన్లో ఉంది, అందుకే హైడ్రా దాన్ని కూల్చేస్తుంది. ఈ బఫర్ జోన్ కథ ఏంది అసలు? ఈ బఫర్ జోన్ నిబంధనలు రాకముందు కట్టిన ఇళ్ళు అవి. నువ్వు ఏ నిబంధనలు పెట్టక ముందు కట్టిన ఇళ్ళు అక్కడ ఉన్నాయి. అపార్ట్మెంట్లు కావచ్చు, ఇళ్ళు కావచ్చు. 10-12 మీటర్లు ఉన్న బఫర్ జోన్ ఉన్న నిబంధనలు కూడా 10-12 మీటర్ల లోపు, కానీ ఇప్పుడు దాన్ని 50 మీటర్లు చేశారు. ఎవరి కోసం ఇది? ఏమనంటే అపార్ట్మెంట్లు కూల్చట్లేదు, అపార్ట్మెంట్లోని కొంత భాగాన్ని ప్రచారం చేస్తున్నారు బయట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. అపార్ట్మెంట్లోని కొంత భాగం లోపల జాగాను మాత్రమే. అది పచ్చాబద్ధం. ప్రజలు అక్కడ తిరగబడకపోతే, మాట్లాడకపోతే నిన్న మొన్న కూల్చిపడేసేవాళ్ళు. అపార్ట్మెంట్ వాసులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు, నిరసన తెలుపుతున్నారు, చుట్టుపక్కల ప్రజలు నిరసన తెలుపుతున్నారు. కాబట్టి కనీసం ఆగింది కొంతకాలం. వాళ్ళు ఈఎంఐలు కడుతున్నారు. ఎప్పటి నుంచో అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఇప్పటికీ ఈఎంఐలు అయిపోలేదు వాళ్ళవి, కానీ ఇల్లు కూలడానికి రెడీగా ఉన్నాయి. ఈ ఇల్లు కూల్చివేతలు, బుల్డోజర్లతో ఇల్లు కూల్చివేతలు అనేది ఉత్తరప్రదేశ్లో చూసాం మనం. ఉత్తరప్రదేశ్ దానికి యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత పీక్ లెవెల్కి చేరిపోయింది అది. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి మొదలు పెడుతున్నాడు. ఖమ్మం జిల్లాలో కానీ, ఇక్కడ మూసి పక్కన కానీ ఇట్లా అపార్ట్మెంట్లని, ఇళ్ళని, పేదవాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు కట్టుకున్న ఇళ్ళని కూల్చేసి ఆ జాగా ఎవరి కోసం అభివృద్ధి చేస్తున్నారు? గాంధీ సరోవర్ ప్రాజెక్టు, గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి అని కథలు చెప్తున్నారు. గాంధీయే బతుకుంటే దీన్ని అంగీకరించేవాడా? తన సిద్ధాంతాల ప్రచారం కోసం పేదవాళ్ళ ఇళ్లను కూలగొట్టే పరిస్థితి తీసుకురావడానికి అంగీకరించేవాడా? గాంధీ మనవడు తుషార్ గాంధీ మొన్న ఒక ట్వీట్ చేశాడు దీన్ని వ్యతిరేకిస్తూ. గాంధీ ఎన్నటికీ ఒప్పుకోడు ఇలాంటి పని చేయకండి అని. మీరు నిజంగానే గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేయాలంటే చాలా ఉన్నాయి ప్రచారం చేయడానికి. ప్రతిరోజు గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు ఈ రాజకీయ నాయకులు. గాంధీని కనీసం పట్టించుకోరు, గాంధీ సిద్ధాంతాలను పట్టించుకోరు. గాంధీ చెప్పిన మాటల్ని, సిద్ధాంతాల్ని తుంగలో దొక్కేసి గాంధీ విగ్రహాలు మాత్రం పెడతారండి. గాంధీ విగ్రహాలు పెడతామనే పేరుతో పేదలందరినీ జీవితాలు అల్లకల్లోలం చేయడం, నాశనం చేయడం. ఇప్పుడు అక్కడున్న మిడిల్ క్లాస్ వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఇల్లు అయితే కూలగొట్టలేదు. ఖమ్మం జిల్లాలో ఇల్లు కూలగొట్టేశారు. వాళ్ళు ఎన్ని పోరాటాలు చేసినా జరిగేది ఏం లేదు. వాళ్ళకి ఇప్పుడు కథలు చెప్తుంటారు, మీకు వేరే చోట ఇల్లు ఇస్తాం, నష్టపరిహారం ఇస్తాం. ఈ దేశ చరిత్రలో నష్టపరిహారాలు, భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్న
డ్యాముల కింద భూములు కోల్పోయిన వాళ్ళు, రోడ్ల కోసం భూములు కోల్పోయిన వాళ్ళు, ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయిన వాళ్ళు, ప్రైవేటు వాళ్ళ ప్రాజెక్టుల కోసం కూడా ప్రభుత్వాలు గుంజుకున్న భూములు అట్లా కోల్పోయిన వాళ్ళు, నష్టపరిహారాలు అందక అందిన నష్టపరిహారాలు ఎందుకు కొరగాక, ఎందుకు పనికిరాక జీవితాలు నాశనమై రోడ్ల మీద పడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతకుముందు శ్రీశైలం ప్రాజెక్టుతో మొదలు పెట్టుకుంటే శ్రీశైలం ప్రాజెక్టు కింద ఇల్లు భూములు కోల్పోయిన వాళ్ళు ఇప్పటికీ చాలామంది అందులో కనీస నష్టపరిహారం ఉందని వాళ్ళు ఉన్నారు. దేశంలోని చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టుల కింద జీవితాలు కోల్పోయిన వాళ్ళు అలా జీవితాలు కోల్పోయి చనిపోయారు తప్ప వాళ్ళకి కనీసం ఆదుకున్న నాదుడే లేకుండా పోయాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్టులు లేదు ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి ఈ విధమైన దుర్మార్గానికి పాల్పడుతున్నారు. ఏ పార్టీ వచ్చినా ఈరోజు ప్రతిపక్షాలు చంద్రబాబు చేస్తున్నారని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి, చాలా తీవ్రంగా. కేటీఆర్ పోయిండు అక్కడ, ఇక్కడ హరీష్ రావు, మూసీ దగ్గరికి హరీష్ రావు పోయిండు, ఖమ్మం కేటీఆర్ పోయిండు. బీజేపీ వాళ్ళు దానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు, రామచంద్రరావు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇదే చేశారు. బీజేపీ అధికారంలో అన్ని రాష్ట్రాల్లో చేస్తున్నది ఇదే. బుల్డోజర్ల రాజ్యం వాళ్ళది, బీజేపీ అయితే బుల్డోజర్ల రాజ్యమే. వాళ్ళకి ఇది కనీసం ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికో లేకపోతే ఇంకో దానికో చేస్తున్న పని. వాళ్ళకి నచ్చకపోతే చాలు, వేరే మతం అయితే చాలు, ఇల్లు కూల్చాయి, ఏదో కేసు దొంగ కేసు బనాయించడం, ఇల్లు కూల్చడం, ఇదే పని వాళ్ళది. వాళ్ళు ఇక్కడ మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ అంతకుముందు చేసిన పని కూడా అదే. ప్రాజెక్టుల కింద ఇల్లు కోల్పోయిన వాళ్ళకి, భూములు కోల్పోయిన వాళ్లకు ఏం చేసింది అది? రోడ్డున ఎంతమంది పడ్డారు? ఈ విధంగా ప్రభుత్వాలు పేదల భూములను కార్పొరేట్లకు అప్పగించడం అనేది క్రమక్రమంగా పెరుగుతున్నది. ఛత్తీస్గఢ్లో బస్తర్లో చూస్తున్నాం. ఇప్పుడు ఆదివాసుల జీవితాలను నాశనం చేసి, ఆదివాసులను ఖాళీ చేయించి, హత్యలు చేసి ఆ భూములను వేదాంత, అదాని, అంబానీలకు ఇవ్వడానికి సిద్ధపడడం కదా, ఇచ్చేశారు ఆల్రెడీ. వాళ్ళు తవ్వుకోవడం కూడా మొదలు పెడుతున్నారు. నిన్నటిదాకా వాళ్ళకి అడ్డుకోవడానికి మావోయిస్టులు ఉండేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు లేరు కాబట్టి తవ్వుకుంటున్నారు. అన్ని ప్రభుత్వాలు అత్యంత విలువ, ఇవాళ అన్ని ప్రభుత్వాలకు ప్రైవేట్ వాళ్ళకి అత్యంత విలువైంది ఏదయ్యా అంటే భూమి, పుక్కడికొచ్చే భూమి. అది ఈ దేశ ప్రజల ఆస్తి. భూమి కింద ఉన్న ఖనిజాలు ఈ దేశ ప్రజల ఆస్తి. పప్పు బెల్లాల్లాగా భూములు పంచిపెట్టడం అనేది కార్పొరేట్ కంపెనీలకు ఎవరి ప్రయోజనాల కోసం? దేశ ప్రయోజనాల కోసమా? దేశ ప్రయోజనాలంటే 140 కోట్ల ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల ప్రయోజనాలు. ఎక్కడున్నాయి ప్రయోజనాలు? పేదలు ఇల్లు కట్టుకుంటే నువ్వు కూల్చేసి పడేస్తున్నావు, ఇంకెవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నట్టు? ఇంత దుర్మార్గమైన పరిపాలన ఈరోజు దేశంలో సాగుతున్నది. దీన్ని ఎక్కడో అక్కడ అడ్డుకట్ట వేయకపోతే, దీనికి అడ్డుకట్ట వేయకపోతే, ప్రజలు ఎదురు తిరగకపోతే ఇది ఇలాగే కొనసాగడం తథ్యం. థ్యాంక్ యూ వెరీ మచ్.